హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు నాతో పాటు ఒక మహాలక్ష్మి ఉంది. మహాలక్ష్మి అంటే తన పేరు కాదండి, అచ్చ తెలుగు అమ్మాయిలా మంచిగా శారీ కట్టుకుని ఒక జడేసుకుని బొట్టు పెట్టుకుని అలా ఉంటుంది. తన పేరు వరలక్ష్మి. సో తనతో మాట్లాడేద్దాం. హాయ్ హాయ్ బ్యూటీ. బ్యూటీ ఏం కాదు, హాయ్ బ్యూటీనే. యాక్చువల్లీ నేను శారీ కట్టుకుందాం అనుకున్నా, కట్టుకుని ఎలాగో నువ్వు డామినేట్ చేసేస్తావని. అయ్యయ్యో అంత తెలుస్తుంది. అంటే నేను ఫస్ట్ టైం శారీ కట్టుకుంటే ఎవరైనా బాగుంటారు. ఓకే, ఫస్ట్ నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చేస్తారు, ప్రాపర్ ఎక్కడ? తెలుసుకోకుండా నన్ను ఇంటర్వ్యూకి పిలిచారా? అది తెలుసుకోవడానికి పిలిచా. అవునా? తెలుసుకున్న తర్వాత నేను ఎందుకు పిలుస్తాను? నా పేరు వరలక్ష్మి, మా ఊరు నంద్యాల. నా తర్వాత పిన్ కోడ్ వచ్చేసి గుర్తులేదు. పిన్ కోడ్ నేను అడగలేదు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారంటే ఇంకా ఊరు పేరు అన్ని పిన్ కోడ్తో సహా చెప్పేస్తారు. సో పిన్ కోడ్ గుర్తులేదు కాబట్టి చెప్పట్లేదు, ఉంటే చెప్పేదాన్ని. పలకనామాకే పంచ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు మాకు ఒక అరగంట ఇంటర్వ్యూ ఇచ్చి సహాయపడగలరు. ఓకే, ఏంటి ప్రజెంట్ ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నా, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇన్స్టా వల్ల అందరికీ బాగా ఓకే. చూడు, నాకు క్వశ్చన్స్ కూడా గుర్తు రావట్లేదు మీరు వేసే డైలాగ్స్కి. ఓకే, 310 ఫాలోవర్స్ కదా? అసలు ఏ వీడియో నుంచి స్టార్ట్ అయింది వైరల్ అవ్వడం? వాళ్ళు ఎందుకు ఫాలో అయినారో నాకు తెలీదు. వీడియో అంటావా, నాకు నచ్చిన వీడియోలు పెడుతుంటాను అంతే. ఫాలోవర్స్కి పని పాట లేదు, నాకు పని పాట లేదు, అలా పెరుగుతూ ఉంటారు. అంటే ఒక రీజన్ ఉంటుంది కదా, ఫాలోవర్స్ని తెచ్చుకుంటాం ఉంటేనే కదా రీజన్ ఉండడానికి. కంటెంట్ ఏంటి? నా కంటెంట్ ఏముండదు, డొల్లా. అంటే డొల్ల కంటెంట్గా అంతమంది ఫాలోవర్స్ వచ్చేసారంటే ఇంకా మీరు అనుకుని చేస్తే ఏమో చెప్పలేం. ఇప్పటికైతే కంటెంటే లేదు. ఇన్స్టాలో హైయెస్ట్ ఫాలోవర్స్ మీకే ఉంటారేమో మీరు అనుకుని చేస్తే. మేబీ మా నంద్యాలలో అయితే నాకే హైయెస్ట్. ఓకే, అక్కడ నుంచి ఎవరు సెలబ్రిటీస్ ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళు లేరా? ఆహా, లేరు ఇప్పుడు కదా. అబ్బాబా. ఓకే, అంటే రీజన్ ఏం లేదా ఆ ఫాలోవర్స్ని తెచ్చుకోవడానికి? రీజన్ ఏం లేదు, నేను జాబ్ చేస్తాను. జాబ్ టు నాకు ఒక షాప్ ఉంది, అది ఇది రెండు చేసుకుంటూ మధ్యలో నేను బ్రష్ చేసే టైంలో ఖాళీ దొరికితే ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉంటా అంతే. ప్రత్యేకంగా రెడీ అయ్యి వీడియోలు తీసేది ఏముండదు. ఒక కంటెంట్, దాని నుంచి మనీ రావాలి ఇట్లాంటివి ఏమి ఉండదు. సారీ మిమ్మల్ని మాట్లాడి మధ్య మధ్యలో కోప్పడకండి. ఓకే, అంటే కొంచెం అప్పుడప్పుడు నేను యాంకర్. నాకు కూడా మీలాగా యాంకర్ అవ్వాలని ఇష్టం ఉండేది. అవునా, చేస్తున్నారా ఇప్పుడు ఏమైనా? నాకు ఒక ఛానల్ ఉంది యాక్చువల్లీ, అది బయటికి రాని ఛానల్ అనమాట. అదేంటి? అది మా హాస్పిటల్కే పరిమితం అనమాట. అంటే హాస్పిటల్ వాళ్ళు మాత్రమే చూడాలా? వాళ్ళే చూడడానికి కాదు, అది హాస్పిటల్లో మాత్రమే చూపిస్తా, బయట చూపియను. మా ఛానల్ నేమ్ ఈజ్ అప్పలమ్మ ఛానల్. ఇదేంటి చాలా వెరైటీగా ఉంది. అంటే ఏంటి ఆ పేరు పెట్టడం? నేను ఇంటర్వ్యూ చేసే పర్సన్స్ అందరూ వంకర టింకర్గానే ఉంటారు. అందుకని నా డైలాగ్స్ అన్ని కచ్చపిచ్చ డైలాగ్స్. ఒకసారి అది ఎలా చేస్తారో మేము చూడొచ్చా? మీ హాయ్ హలో అందరికీ నమస్కారం, నా పేరు వరలక్ష్మి, మీరు చూస్తున్నారు వంకర టింకర్ వరలక్ష్మి. మా ఛానల్ వచ్చేసి అప్పలమ్మ ఛానల్. సో ఈరోజు మన తెలుగు రాజ్యం ఏమంటారు యాంకర్ని ఇంటర్వ్యూ చేస్తున్నామండి. సో తన గురించి తెలుసుకుందాం. చెప్పండి. ఏం చెప్పాలి? ఏదో ఒకటి. నాకు ఎలా అంటే నాకు డైరెక్షన్ ఇచ్చారనమాట మా వాళ్ళు. ఓకే, ఈ క్వశ్చన్ అడుగు, క్వశ్చన్స్ అడుగు, ఆన్సర్లు ఇవ్వకు. సో ఇప్పుడు మీరు యాంకర్ చేస్తారన్నా కూడా నేను ఆన్సర్లు ఇవ్వను. ఓకే, నాకే యాక్చువల్లీ ఏసీ ఆన్లో ఉంది, బట్ అయినా చెమటలు పుడుతున్నాయా? పాపం మా కెమెరామెన్స్ అబ్బాయిని కాదు, చెమటలు పుట్టాడా? అదే అమ్మాయి అయ్యి నాకే అలా ఉంది, వీళ్ళు ఎలా ఉన్నారా అని. అసలు ఏంటి సారీ కట్టుకుని రావడానికి రీజన్ ఏమన్నా ఉందా? మా ఇంట్లో చీరలు ఎక్కువ ఉన్నాయి, అందుకే కట్టుకున్నా. కొంచెం నాకు ఇస్తారా కొన్ని? నాకు ఈ మధ్య నేను రీల్స్ ఆపేసా. కావాలా? రీల్స్ వాటర్ కాదు. ఓకే ఓకే సరే, ఇప్పుడు ఏదో హాస్పిటల్లో చేస్తారని చెప్పారు కదా, ఏం చేస్తారు, దేనికి సంబంధించి అసలు? నేను ఓటీ అసిస్టెంట్, గైనకాలజిస్ట్. సో నేను నార్మల్ డెలివరీస్, సిజరియన్స్, అపెండిక్స్ ఆపరేషన్స్ ఇవన్నీ దానికి అసిస్ట్ చేస్తాను. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీఎస్సీ మిడిల్ డ్రాపా? అవును. ఓకే, సో ఆ టైంకి నాకు నా పాప చదువుకుంటున్నది. పాప ఉందా? నాకు పెళ్ళి కూడా అయింది. ఇప్పటి వరకు మా వ్యూవర్స్ ఇక్కడ వరకు చూసి ఇక్కడ స్కిప్ చేసేస్తారు వీడియోని. అంత సీన్ లేదు, అందరికీ తెలుసు నాకు పెళ్ళి అయిందని. అంటే మాకు తెలియదు, మా వ్యూవర్స్కి తెలియదు కదా. బచ్చా, పెళ్ళి అయిపోయింది. డిసప్పాయింట్ అవ్వకండి, ఇంకేమున్నదో మనం తెలుసుకుందాం. పాప ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 10 years ఉంటాయి నాకు. ఫస్ట్ మీ ఏజ్ తెలుసుకోవచ్చా? నేను చెప్తాను. 27. ఎప్పుడు పెళ్ళయింది? నాకు పెళ్ళి 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు. 11 years బ్యాక్ మ్యారేజ్ అయింది. నాకు కూతురు. చాలా ఎర్లీగా చేసినట్టున్నారు. చేసేసారు.
ఎక్కడ లేచిపోతాను అని తొందరగా. అదేంటి అలా చెప్పేస్తున్నారు? అంటే ఇంట్లో వాళ్ళకి అంత నమ్మకమా మీరు యాక్టివ్గా ఉండడం వల్ల? నా బ్రెయిన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఈ బ్రెయిన్తో ఎట్లాంటి తింగర పనులు చేస్తానని చెప్పి తొందరగా పెళ్లి చేసి పంపించేశారు. అంటే బ్రెయిన్ అంటే కొంచెం నాకు అర్థం కాలేదు. అంటే నాకు 14 years ఉంటాయి, 14 to 15 years. ఇది ఎదుగుతుంది బాడీ, ఇది ఎదగట్లేదు అనమాట. ఎక్కడ నేను ఏ తింగర పనులు చేస్తాను అని చెప్పి తొందరగా పెళ్లి చేసి పడేశారు. ఇప్పుడు ఓకే, బాడీ ఎదిగింది, బ్రెయిన్ ఎదిగింది. పెళ్ళైంది అంటున్నారు. జనరల్గా ఇప్పుడు ఇలా రీల్స్ చేస్తే ఏ హస్బెండ్ ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. సో మీరు ఎలా? అంటే మనమేం వల్గర్గా చేయట్లేదు, అలాగని చెప్పి మా హస్బెండ్ మేము విడిపోయాము. ఇంతలోనే షాక్ మళ్ళీ? అవ్వండి. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారే నాకు. అవును, స్ట్రాంగే. అంటే మొగుడు ఉంటే స్ట్రాంగ్ ఉంటారు, మొగుడు లేకపోతే స్ట్రాంగ్ ఉండరని మీ ఫీలింగా? అలా అని కాదు, ఎంతైనా అమ్మాయిలే కదా. ఇండిపెండెంట్ ఉమెన్. చూశాను బయోలో. నేను గర్ల్ కాదు, అమ్మాయిని కాదు, అమ్మని. సారీ, అది క్లారిటీ ఇవ్వండి. మీరు అలా స్పేస్ ఇస్తే మా వాళ్ళు ఏదో రాసుకుంటారు. గర్ల్ కాదు, ఎవరిమే. అదే పెట్టమని చెప్తాలే. ఓకే, అంటే నాకేమనిపించింది అంటే మామూలుగా అమ్మాయిలు ఏ ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక ఇంట్లో ఒక పెద్దవాళ్ళు లేరు, అది పెళ్ళి అయిపోయి ఒక హస్బెండ్ లేరు అంటే కలిసి ఉండరా? ఇంకా డివోర్స్ అయిపోయినాయా? ఏమి మరి బయట నుంచి వస్తాయిగా కొన్ని కళ్ళు పడతా ఉంటాయి. పెళ్ళి అంటే నా పాపకి 3 years ఉన్నప్పుడు మేము దూరం వచ్చేసాం. పెళ్లి సంబంధాలు అవి ఇవి అనుకున్నారు, కానీ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. సో మా హస్బెండ్ బతికే ఉన్నారు. నా కూతురికి ఫాదర్ ఆయనే. సో మాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే రీజన్ తెలుసుకొచ్చి ఎందుకు విడిపోయారు అనేది? రీజన్ అంటే అది చెప్పేంత పెద్ద రీజన్ కాదు, దాచిపెట్టేంత చిన్నదైతే కాదు, కానీ ఓకే, అది మా ఇద్దరి మధ్య ఒక బాండ్ లేదు. సో ఆయన వేరు, నేను వేరు, డివైడ్ అయిపోయినాం. ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. ఇకపై చేసుకునే ఆలోచన కూడా లేదా? అసలు లేదు. ఎందుకు? నా కూతురు ఉంది, తనకి పాప ఇంకా మీ దగ్గరే ఉంటుంది? నా దగ్గరే ఉంటుంది. ఓకే, పాప నా దగ్గరే ఉంటుంది. సో నాది డే అండ్ నైట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి నాతో పాటు పగలు రాత్రి నా కూతురు వస్తూ ఉంటుంది హాస్పిటల్కి నాతో పాటు. డే అండ్ నైట్ ఆ పిల్ల నాతోనే. సో అక్కడి నుంచి రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంటా. తనకి 3 years ఉన్నప్పుడు విడిపోయారు? అవును. అంటే కొంచెం తనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అడగదా మరి డాడీ ఏరియా? ఎందుకు, ఒకటే ఊర్లోనే వెళ్తుంటుంది వాళ్ళ నాన్న దగ్గర కూడా. ఓకే, పంపిస్తుంటాను. హాలిడేస్ వచ్చినప్పుడు పిలుచుకుపోతుంటారు, తీసుకొస్తుంటారు. మా ఇద్దరిది ఒక తెలియని దూరం అంతే. కొంచెం మాట్లాడుకోవడానికి సింపుల్గా ఉన్నా కొంచెం ఫేస్ చేయడానికి కొంచెం కష్టమే కదా అలాంటి సిచ్యువేషన్స్. నేనైతే తన ఫేస్, మేము దూరం ఉన్నప్పటి నుంచి నేను చూడను. తను వచ్చినా కింద ఉంటారు, పాపను ఫోన్ చేస్తే పాపను బయటకు పంపిస్తాను, అంతే. మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉండదు, మేము చూసుకుంటే మళ్ళీ గొడవలకు దారితీస్తాయని. సో ప్రశాంతంగా దూరం ఉన్నాం, ప్రశాంతంగానే ఉండాలనుకుంటున్నాం అంతే. మళ్ళీ కలిసి ఉండి గొడవలు తెచ్చుకొని ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఉంటారనే సిచ్యువేషన్కి తెచ్చుకోలేం. ప్రశాంతంగా ఉండేది బెటర్. ఓకే, నాకు అర్థమవుతుంది స్ట్రాంగ్ అని. మంచి ఎవరైనా అయితే కొంచెం ఎమోషనల్ అయ్యి చెప్తారు. అయ్యయ్యో, దాంట్లో ఏముంది, ఈ కాలంలో మొగుడు ఇంటే స్ట్రాంగ్, లేకపోతే స్ట్రాంగ్ లేదనేది మనం సంపాదించుకుంటాం, బతకగలం. దాంట్లో ఏముంది, ఎవరో పెట్టాలి మనం తినాలనేది ఎప్పటికీ సెట్ అవ్వదు. మనమే సంపాదించుకోవాలి, కుదిరితే మనమే పోషించాలి. భర్త లేని ఆడవాళ్ళకి ఒక నిదర్శనంలో నిలిచేలా ఉన్నారా మీరు? భర్త ఉన్నాడు, దగ్గర లేడంతే. అదే. ఓకే, అమ్మాయిలు అంటే నార్మల్గా ఎవరో ఒకరు గోకుతా ప్రపోజ్ చేస్తా ఇలా ఉంటారు. చిత్తగట్టు కుక్కలు చాలానే ఉంటాయి. ఎవ్రీడే ఎవరో ఒకరిని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది ఉంటారు. అమ్మాయి ఒంటరిగా ఉందంటే గోకడానికి చాలామంది వస్తారు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇంటర్వ్యూస్లో చెప్పేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి అలాంటి. ఏం అట్టడాలని మనం చూడం, ఏమంటారు, దేకను కూడా దేకం అట్టడాలని. అంటే వస్తుంటాయి కదా ప్రపోజల్స్, అయితే చాలా వస్తుంటాయి. కొంచెం ఎవరు అంటే జెన్యూన్ కొంచెం వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకోవాలి, రిలేషన్, అలాంటి ఆలోచన ఏం లేదు. పెళ్ళి అంటేనే విరక్తి కలిగింది, వద్దు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. నేను అదే అనుకుంటా, పెళ్ళిళ్ళు అనేది ఉండాలి అనిపిస్తుంది, కానీ ఒక్కో టైంలో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు అని. ఈ మధ్యకాలంలో ఎవరికి లైఫ్ లాంగ్ లవ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండింగ్ ఉండదు, నమ్మకం ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది అది మీకు? పెళ్లి చేసుకుంటానికి నాకు పెళ్ళని కూడా తెలియదు. అదేంటి? ఆ ఏజ్లో పెళ్ళయింది కాబట్టి. చెప్పలేదా? చెప్పకుండా చేస్తారా? వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత చెప్పారు నా పెళ్ళని. నా పెళ్ళిలో చూసా మా హస్బెండ్ని. అంటే పెళ్లి చూపులు అప్పుడు చూసా, అది పెళ్లి చూపులు అని తెలియదు. అలా నేను కబడ్డీ ఆడుతున్నప్పుడు వచ్చారనమాట మా ఊర్లో. నేను 2 జల్లు వేసుకొని కబడ్డీ ఆడుతుంటే. అప్పుడు మీ ఏజ్ ఎంత? 14 to 15 years. ఆ రోజు మీకు పెళ్లి చూపులని కూడా ఏం తెలీదా? తెలియదు. ఇంట్లో వాళ్ళు అయితే ప్లాన్ చేసి, ప్లానింగ్ అంటూ ఏం లేదు, సడన్గా జరిగిపోయింది అది.
పెళ్లి చూపులు వేరే వాళ్ళని దున్నుకొచ్చి నన్ను చూసి అక్కడికక్కడే పెళ్లి చూపులు ఓకే బచ్చపోజు నలుగురు తినిపోయి 10 డేస్లో నాకు పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది కూడా. ఇంటోళ్ళని చూడడానికి వచ్చి మిమ్మల్ని చూసి సెట్ చేసుకున్నారు. అలా అయిపోయింది పెళ్ళి. ప్రజెంట్ లైఫ్ ఓకేనా? ఓకేనా అంటే అంత గ్యాప్ ఇచ్చారంటే ఏదో ఉంది. మీరు అంటే ఆన్సర్ చేస్తున్నారు కానీ దాన్ని కంప్లీట్ చేయట్లేదు. ఏదో ఇన్కంప్లీట్గా ఒకటి అయితే మాకే వదిలేస్తున్నారు. మీరే ఏది రాసుకుంటారో రాసుకోండి అని చెప్పేసి. కానీ హ్యాపీనా అంటే ఇప్పుడు ఎన్నున్నా కూడా మన అనే బంధాలు మన దగ్గర లేనప్పుడు కొంచెం బాధ ఉంటుంది. అది లేదు కదా అని చెప్పి బాధపడు కూర్చుంటే లైఫ్ ఉండదు. కాబట్టి అందరితో వదిలేసేస్తా అంతే. మన అనుకునే బంధాలు అంటే మీరు ఎవరిని అనుకుంటున్నారు అలా? పెళ్ళి కాకముందు అమ్మ నాన్న, పెళ్ళి అయితే హస్బెండ్, దాని తర్వాత పిల్లలు. ఇప్పుడు అమ్మా నాన్న అంటే తోడలేరా? తెచ్చి నా దగ్గరనే పెట్టుకున్నా. పాపను చూసుకోవడానికి మాకు ఉండాలి కాబట్టి నా వర్క్కి నేను ఇంట్లో ఉండి చేయడానికి నాకు సెట్ అవ్వదు అనమాట. సో దానికోసం అమ్మని తెచ్చి పెట్టుకున్నాను. అమ్మ పాపను చూసుకుంటుంది, ఇంకా మాకు టైంకి ఉండి పెడుతుంది. నేను షాపు ఈ డ్యూటీ 2 కవర్ చేసుకుంటూ ఉంటాను అమ్మ ఉంది కాబట్టి. కానీ అన్నున్న 5వ తనం తక్కువ అంటారు కదా, ఆ ఫీల్ ఉంటుంది. మరి చేసుకోవచ్చు కదా ఆ ఫీల్ ఉన్నప్పుడు. లేదు నా భర్త ఉన్నాడు అది గుర్తు పెట్టుకోండి. నాకు ఒక్కసారి పెళ్ళింది. లైఫ్లో పెళ్ళి అనేది ఒకటేసారి జరుగుతుంది నా ఫీలింగ్లో. రెండోసారి పెళ్ళి అనేది ఇంకా అది సెట్ అవ్వదు. పెళ్ళి అనేది ఒక్కడితోనే జరుగుతుంది, ఒక్కసారి జరుగుతుంది. ఓకే, నేను ఆ పద్ధతులు నమ్ముతా. ఓకే, నేను ఈ మూడ్లో ఉండాలనుకోవట్లేదు. కొంచెం మీరు మంచి సింగర్ అని విన్నాను. నా కోసం ఒక నేను పాడతా, మీరు తట్టుకోగల శక్తి ఉంటే వినండి. మేము చాలా స్ట్రాంగ్గా పడేసిండి. నీ చూపులే నా ఊపిరై ఓసారిలా చూడే చలి అమావాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకే చెలియా రెప్పల వలలో దిగిన కలలా కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడకలా సమయం కాదు. ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్క హాస్పిటల్లో రీల్స్ ఒకటి, ఇంకా షాప్ అంటున్నారు. మీకు ఇంతకీ సాంగ్ నచ్చిందా? సాంగ్ అదే ఈ సాంగ్స్ ఈలోపు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? అన్ని యూట్యూబ్లోనే బాగా వాడుతున్నట్టున్నారు. చాలా. నేను ఇందాక అనుకోకుండా మీ హ్యాండ్ చూశాను. ఏవో డిజైన్ లాగా ఏవో కనబడుతున్నాయి. ఏవో 2 మెహందీ డిజైన్. అది మెహందీ డిజైన్లో లేదు, ఒకసారి చూపించండి. హఠాత్తు పరిణామాలు అట్లా జరుగుతుంటాయి. మీరు అన్ని కామాలు పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ స్టాప్ పెట్టండి ఇక్కడ నాకు కంప్లీట్గా చెప్పి. లైఫ్ అన్న తర్వాత ఏదో ఒక టైంలో మనకంటూ మనకు జీవితం మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకునే పరిణామాలు ఉంటాయి. ఆ టైంలో జరిగిన హఠాత్తు పరిణామాలు. సూసైడ్ అది కూడా ట్రై చేస్తారా? ఎలా ఉంటుందో చూద్దామని. కొంచెం ఆ సిచ్యువేషన్ మేము తెలుసుకోవచ్చా? ఫస్ట్ సూసైడ్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం. ఒక్కసారి కాదు, ఓ 10-15 సార్లు ట్రై చేసింటా. పాపం దేవుడికే నేనంటే విసుగొచ్చి వదిలేశాడు. నేనన్నా చేసుకొని నేను పైకి తీసుకురాను. ఏంటి అంత అన్నిసార్లు సూసైడ్ థాట్ వచ్చేంత ఏముంది? పైకి నవ్వినంత హ్యాపీనెస్ లోపల ఉండదు. ఏదో ఒక టైంలో అనిపిస్తుంది, ఆటోమేటిక్గా ఏదో ఒక టైంలో బాధేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకుంటాము. రీజన్ ఇది అదని కాదని మైండ్ బాగాలేని టైంలో చిన్న ఇష్యూ జరిగిన కూడా ఆటోమేటిక్గా మన బ్రెయిన్ చాలా పెద్దగా ఆలోచిస్తుంది. మన జీవితం మీదనే మనకు విరక్తి కలుగుతుంటుంది. సో అలాంటి టైంలో అలా జరిగినాయి. లాస్ట్కు నా కూతురు గుర్తొస్తుంది. నా కూతురు కోసమని నేను బతకాలి. వాటి ఇన్నటి వల్ల ఫుల్ స్ట్రాంగ్ అయిపోయారు అనమాట. తెలుస్తుంది కళ్ళల్లో. చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఇంత ఫేమ్ ఉంది కదా, ఎవరు అడగలే మూవీస్లో కానీ షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటి? మూవీ ఆఫర్స్, సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి నాకు. తర్వాత ఈ ఫోక్ డ్యాన్స్ కూడా చాలా వచ్చాయి. చేశారా మరి? లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆర్జీవీ మూవీలో ఏదో ఛాన్స్ అది కూడా వచ్చింది. ఇంకా ప్రతిదీ అంతే, కమిట్మెంట్ ఇస్తే ఓకే, లేదంటే లేదు. యాక్చువల్లీ వాళ్ళు పిలిచారు, అంత అయింది. సో అక్కడ ఏదైనా సరే కమిట్మెంట్తో కూడుకుంది. కమిట్మెంట్ ఇచ్చి మనం ప్రొసీడ్ అయ్యే టైప్ కాదు. వస్తే నాకేం మూవీస్ చేయాలి, సీరియల్స్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. నాకున్న ఒకే ఒక్క ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంతే. సో నా గోల్ బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేయాలనేది కూడా, అంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఏదో ఫేమ్ తెచ్చుకోవాలి ఉండాలనేది కూడా నాకేం కాదు. బిగ్ బాస్ వెళ్ళొచ్చి అంతో ఇంతో మనీ సంపాదించుకొని వచ్చి మా నంద్యాలలో ఒక పెద్ద షాప్ పెట్టుకొని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని నా కళ ఒకటి. నేను డే అండ్ నైట్ డ్యూటీ చేస్తాను. అంటే నేను నా ఇంట్లో పడుకోక 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ నుంచి నేను ఇంట్లో పడుకున్నది ఎప్పుడు హాస్పిటలే. ఓకే, నెలలో ఒకసారి అట్లా లీవ్ తీసుకుంటే ఏదైనా పనుల మీద బయటకు వస్తా తప్ప ఇంట్లో పడుకునేది అయితే ప్రశాంతంగా. నా కోరిక నైట్ ఇంట్లో పడుకుంటే మార్నింగ్ వరకు లేవకుండా పడుకోవాలనేది నా ఇష్టం. అంటే హాస్పిటల్ ఉంటాం కాబట్టి కేసులు వస్తుంటాయి, ఫోన్ కాల్స్, హాస్పిటల్ పేషెంట్లు చేస్తుంటారు. సో ప్రశాంతమైన నిద్ర లేదు, మైండ్ రిలాక్సేషన్ లేదు. సో వర్క్ అనేది నాకు నిద్ర టైం చాలా తక్కువ. ఓకే, దట్టు ఇప్పుడు నా కూతురు చిన్న ఏజే కాబట్టి పాప కొంచెం పెద్దగా మెచ్యూర్ అయ్యేంత వరకు నేను ఈ వర్క్ చేసుకుంటాను.
సో ఈ ఎంతైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను. ఇన్కేస్ తను మెచ్యూర్ అయిన తర్వాత ఇప్పుడున్న ఈ సమాజంలో నా కూతురికి నేను తోడు ఉండాలి. ఆ టైంలో నైట్ నేను నా కూతురు దగ్గర పడుకోవాలి ఖచ్చితంగా. ఆ పిల్లకి ఏ టైంలో మదర్ తోడు ఉండాలో ఆ టైంలో నేను తన పక్కన ఉండాలి. కాబట్టి ఆ లోపల కొంచెం మనీ సెటిల్ చేసుకొని అన్నీ ఓకే అయిన తర్వాత డ్యూటీ మానేసి నేను ఇంట్లో ప్రశాంతంగా పడుకోవాలనేది నా కోరిక. అంతకు మించి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. సో దానికోసం బిగ్ బాస్, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళి వస్తే మనం ఏ చిన్న షాప్ పెట్టినా కూడా ఆ ఫేమ్తో కొంచెం క్రేజ్ వస్తుంది అంతే. అంతకు మించి ఎవరో ఇవ్వాలి మనం సంపాదించుకోవాలనేది ఏం లేదు. నాకు వచ్చే చిన్న ఫేమ్ చాలంతే. దానికోసమే బిగ్ బాస్. అంతకు మించి దాంట్లోకి వెళ్ళి సెలబ్రిటీలు అవ్వాలనేంత కోరికలు ఏం లేవు. ఏమంటే నాగార్జున గారు బిగ్ బాస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది కదా, అదే స్టార్ట్ అవుతుంది కదా, మరి అప్పీల్ పెట్టమని పెట్టారు కదా. పెడుతున్నా కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. ఒకవేళ దేవుని దయ ఇది కనుక ఒకవేళ మీరు ఎవరన్నా నాగార్జున వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటే ఆయనకు షేర్ చేయండి బాబు. నాగార్జున గారు, మీరు ప్రతి సీజన్లో 2-3 బక్రాలను తీసుకొని ఫస్ట్ వీకే వాళ్ళను బయటకు దొబ్బేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళలో నన్ను కూడా తీసుకొని మీరు 1 వీక్లో అయినా బయటకు దొబ్బేయండి బిగ్ బాస్ గారు, చాలా నాకు ఫేమ్ వస్తుంది. కాదు, ఇప్పుడు చూసారా ప్రతి సీజన్లో ఫస్ట్ వీక్ అలా దొబ్బేసే వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు. ఇంకా పర్లేదు, నన్ను అట్ట తీసుకున్నా పర్లేదు. అండ్ మీ గోల్ వేరు కదా, ఒక మంచి షాప్ పెట్టుకుని కనీసం అంటే ఒక నెలన్నా ఫేమ్ నడుస్తుంది కదా బిగ్ బాస్ అయ్యేంత వరకన్నా. సో ఆ బక్రాన్ నేనే అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉండే 16 మంది కంటెస్టర్ల కోసం నేను నా ఏమంటారు ఆ 15 వారాలు నేను త్యాగం చేయాలనుకుని బయటకు వద్దాం అనుకుంటున్నా. ఇంకెందుకు ఆ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు? త్యాగం చేసినట్టు నేను మనీ సంపాదించుకున్నట్టు. పెద్ద ప్లానే. వంట వచ్చా? వచ్చు. అదే హౌస్లోకి వెళ్తే చేసి పెడితే తిని పెడతా. మీరు చేయరా వాళ్ళు ఎవరికి? వాళ్ళు తింటా అంటే చేసి పెడతా. అంటే ఎవరు తినలేరా మీ వంటని? అది వాళ్ళని అడగాలి. చాలా వింతగా ఉన్నారా మీరు? నేను వింతగానే ఉంటా. వంకర టింకల మాటలే కదా నావి. డైలాగ్స్ అన్ని కచ్చపిచ్చ చేసి పడేనా నా అలవాటు. సో మీకు అర్థమైందా నా వాయిస్లో ఏమన్నా కొంచెం తేడా తెలుస్తుందా? చెప్పండి అది కూడా మీరే. నా వాయిస్లో తేడా రావట్లేదా? నా వాయిస్ క్లారిటీగా ఉందా? మీ గొంతు పోయిందా? మీ ఒరిజినల్ వాయిస్ ఇది కాదా? కొంచెం నత్తి ఉంది నాకు. అవునా? నేను ఇంకా స్లాంగ్ ఏమో అసలు మీ సైడ్ స్లాంగే నత్తి ఉంటుంది కొంచెం. అంటే ఏం తిరగట్లేదు మీకు? ఏ వర్డ్ తిరగట్లేదు చెప్తే? వర్డ్స్ అని కాదు కానీ సడన్గా వర్డ్స్ మర్చిపోవడము, తర్వాత వచ్చేసి మాట్లాడే మాటల్లోనే కొంచెం నత్తి క్రియేట్ అయ్యి మళ్ళీ దాన్ని యాజ్ యూజువల్ చంపకుండా ఆ మాటల్ని డైలాగ్ని నీట్గా కవర్ చేసి పడేస్తా. అది నాకున్న టాలెంట్. సో నా ఫాలోవర్స్కి నచ్చిందే నా నత్తి మాటలు. సో దానికోసం ఫాలో అవుతుంటారు. కొంతమంది కోసుకుంటాం ఈరోజు మాట్లాడకపోతే అంటుంటారు. అలా ఉంటే వాళ్ళు ఉన్నారా? చాలా మంది పీక కోసుకునే వాళ్ళు ఉన్నారు, కోసే వాళ్ళు ఉన్నారు. మరి ఎలా తప్పించుకుంటారు అలాంటి వాళ్ళ నుంచి? నేను మాట్లాడితే చచ్చిపోతారు వాళ్ళు, తప్పించుకునేది ఏం లేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు కదా, వచ్చిన పేషెంట్స్ గుర్తుపడతారా? మీరు రీల్స్ చేస్తారు కదా ఇన్స్టాలో. ఖచ్చితంగా చాలా మంది. ఎలా అనిపిస్తుంది అది? ఏమనిపించదు, మామూలే. అంటే సెల్ఫీలు అడగడం, అక్క ఒక సెల్ఫీ అలా. సెల్ఫీ అంటే ఫోటోలు అబ్బాయిలు ఎక్కువ అడుగుతారు. అమ్మాయిలు అంటే రొటీన్గా హాస్పిటల్కి వస్తుంటారు కాబట్టి పెద్దగా ఏముండదు. వాళ్ళ హస్బెండ్స్ అడుగుతారు. ఇస్తారా? ఇవ్వను. నేను ఎవరికి సెల్ఫీలు ఇవ్వను, నాకు ఇష్టం ఉండదు. నేను నిజంగానే సెలబ్రిటీని అవుతే ఇస్తా. నాకైతే నమ్మకం లేదు నేను సెలబ్రిటీని. 3 లక్షలు అంటున్నారు కదా, దాని మూలంగా నాకు ఎటువంటి యూజ్ లేదు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకు తెలీదు, నేను ఎందుకు పోతున్నాను ఇన్స్టాలకి నాకు తెలీదు. అది అలా కొనసాగిపోతా ఉంది. ప్రమోషన్స్ ఏమి రాలే? నేను చెయ్యను. ఎందుకు? ప్రమోషన్స్ అని పోయినప్పుడు నా నెంబరు కొంతమంది అమ్మేశారు డబ్బులకి. ఓకే. ఇప్పుడు నేను మీకు ప్రమోషన్ ఇస్తాను, సో మీరు మీ నెంబర్ పెట్టుకుని ఉంటారు ఒక వస్తువు కొనాలని. దానికోసం కాల్ చేసినప్పుడు నా నెంబర్ అడిగింటారు, వాళ్ళు ఇవ్వరు. బట్ మేము ఇంత అమౌంట్ ఇస్తాం, ఆ నెంబర్ ఇస్తాను అడిగినప్పుడు దానికి లోబడి అమౌంట్ నా నెంబర్ ఇచ్చి అమ్ముతున్నారు. ఆ దెబ్బకు ప్రమోషన్ కూడా జరుగుతున్నాయా? చాలా జరిగాయి నంద్యాలలో, అందుకే మానేసాను నేను. ఓకే. దాని దెబ్బతో ప్రమోషన్ చేయడమే వదిలేసి నేను జస్ట్ ఏదో ఒక టైంలో వదిలేస్తా. నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేదంటే లేదు. అయినా కూడా ఫాలోవర్స్ వస్తుంటారు పాపం, వాళ్ళకి నేను ఎందుకు నచ్చానో ఏమో కూడా నాకు తెలియదు. నేను జనరల్గా ఇన్స్టాలో కొన్ని అల్గోరిథమ్స్ ఇవి అంటే వీడియో క్వాలిటీ ఉండాలి, ఎడిటింగ్ బాగుండాలి, కొన్ని ఇలాంటివి ఉంటాయి కదా. మీరు చూస్తే అంత క్వాలిటీగా అంత కనిపించవు. బట్ అయినా ఏంటి ఎలా వచ్చేసారు నాకు అర్థం కాల. నా ఫోన్ చూస్తారా? చూపించండి. నా ఫోన్ వచ్చేసి 5 years బ్యాక్ 4000లో సెకండ్ హ్యాండ్లో కొన్నా ఆ ఫోన్. అదే ఫోన్తో బ్యాక్ కెమెరా పనిచేయదు నా ఫోన్, ఓన్లీ ఫ్రంట్ కెమెరానే. అది కూడా పెద్ద క్లారిటీ ఉండదు. హాస్పిటల్లో ఒక కిటికీ దగ్గర ఇది నా ఫోన్ ఒక 100 సార్లు కింద పడి ఉంటుంది. 5 years బ్యాక్ 4000లో సెకండ్ హ్యాండ్లో కొన్న ఫోన్ ఇది. ఓకే. సో ఈ ఫోన్తో ఫాలోవర్స్ అదే ఒక మనం అనుకుంటాం కదా, మనం చేసే పని మనం ఇంట్రెస్ట్తో, ఇష్టంతో, నమ్మకంతో, ఒక ఓపికతో చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందని అది నేను దీంతో అయితే నమ్మా. చేయాలని ఇష్టం నాలో ఉంది,
బట్ నాకు అవన్నీ లేవు కదా, అందరిలాగా నేను మేకప్ చేసుకోలేను, అందరిలాగా నేను బయటికి వెళ్ళి మంచి మంచి లొకేషన్లో వీడియోలు తీయలేను, అందరిలాగా స్మార్ట్ ఫోన్ నా దగ్గర లేదు, నాకు ఎలా వస్తారు, ఎడిటింగులు రావు, ఏం రావు. సో అని అనుకున్నా. బట్ మనకు ఉన్నంతలో మనం చేద్దాం, ఫలితం అనేది దేవుడు ఇస్తాడు. కష్టం చేయాలి, ఫలితం ఆయన్ని అడగాలి, అంతే. నాకు ఉన్నంతలో నేను చేశా. అది జనాలు ఎలా ఉన్నా వాళ్ళు నాకున్న ఫాలోవర్సు నాకు తెలిసినంత వరకు నా వీడియో క్లారిటీని చూడలేదు. తర్వాత వీడియోలో ఉన్న నా ఫేస్ని చూసారో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను ఎలా ఉన్నానో నాలాగా నేను వీడియోలు తీసా కాబట్టి అవి జనాల్లోకి పోయాయి, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు. మెయిన్ అది రీజన్. ఓకే, ఎన్ని రోజుల్లో వచ్చారు ఈ 3 lakhs ఫాలోవర్స్? December 25 నేను స్టార్ట్ చేశా, లాస్ట్ డిసెంబర్. ఓకే, ఐ మీన్ పోయిన నెల. ఏంటి ఇప్పుడు ఫోన్ ఒక మంచి ఐఫోన్ లాంటివి అందరూ ఇప్పుడు యూజ్ చేస్తారు కదా, మీకు అనిపించలే నేను కూడా పెళ్లి కాకుండా అమ్మాయిని అంటే మేబీ నాకు కూడా ఫోన్లు కొనాలి, నాకు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలనే ఆలోచనలు వచ్చిండేవేమో. సో ఇప్పుడు నేను ఐఫోన్ తీసుకోవాలంటే ఒక 40,000-50,000 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుందా? ఉండొచ్చు కదా, ఇంకా ఎక్కువనే. నాకు ఆ అమౌంట్తో నా కూతురు 1 year స్కూల్ ఫీజు వస్తుంది. ఓకే, అది ఆలోచిస్తా. ఆ అమౌంట్తో నాకు ఆ పిల్లకి ఏదైనా వస్తువు వస్తుంది, ఏదైనా మాకు అవసరాలకు తీరుతాయి కదా. సో అదేదో ఆ పాపకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఫోన్ గురించి ఆలోచన లేదు. సో ఎలా ఉన్నా చేసేసుకుందాం. ఒకవేళ నిజంగానే నాకు ఫోన్ అవసరం, దాని మూలంగా నాకు అమౌంట్ వస్తుంది, దాని మూలంగా నా కెరీర్ బాగుపడుతుంది అనే సిచ్యువేషన్ నాకు తెలిసినప్పుడు ఖచ్చితంగా కొంటా. ఇప్పుడైతే ఆ డబ్బులతో నా కూతురు ఫీజు చాలు, నాకు ఫోన్ అక్కర్లేదు. తనకి కూతురు కోసమే ఉన్నాను అని అంటారు. కూతురు కోసమే ఉన్నాను 100%. ఆ పిల్ల ఫ్యూచర్ నా ఇంపార్టెంట్, ఆ పిల్ల చదువు నా ఆస్తి. ఇప్పుడు ఇన్స్టాలో ఇంత ఫేమ్ ఉంది. నేను విన్నది ఏంటంటే కొంచెం ఎవరో ఒకరు బకరాలు తగులుతూ ఉంటారు, వాళ్ళు మన ఫొటోస్ వీడియోస్ యూస్ చేసి వేరేగా ఎడిటింగ్లు మార్ఫింగ్లు చేసి అలా బ్లాక్మెయిల్ చేశారని విన్నాను, నిజమా? బ్లాక్మెయిల్ అంటే చేశారు, దాని మూలంగా డబ్బుల కోసమా లేకపోతే అంటే మనీ కోసం. ఎలా అయిందంటే చాలామంది నా ఐడి వేరేది పెట్టుకొని నా ఫొటోస్ పెట్టి దాని మీద వాళ్ళ మొబైల్ నెంబర్, అదే వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్ పెట్టుకొని ఈ అమ్మాయితో మాట్లాడాలి అంటే, ఈ అమ్మాయితో న్యూడ్ వీడియోస్ చూడాలి ఇట్లాంటివి ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పి వాళ్ళతో చాట్ చేసుకొని ఇంత మనీ పే చేసుకోండి అని చెప్పి అట్లా వాళ్ళు చేశారనమాట. దాని గురించి వీడియో కూడా చేశాను, ఎందుకంటే నా ఫ్యామిలీ దాకా పోయినాయి. మా బంధువులు చుట్టాలు వాళ్ళు చూసి ఏంటిది ఇట్లా తయారైనావు, ఇంత ఘోరంగా దిగజారినావు అన్నప్పుడు అసలు చాలా బాధ వేసింది నాకు. అంటే నేను చేసేది ఇదే జస్ట్ ఇష్టంగా నా వర్క్ నేను చూసుకుంటూ చేస్తున్నా కదా, ఏం పని పాట లేకుండా నేనేం ఖాళీగా లేను కదా, నా కూతురు కోసమే కదా చేసేది, వీళ్ళు చూస్తే ఇంత గలీజ్గా అంటున్నారు. అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే చచ్చిపోవాలనిపించింది. నేను ఎంత ట్రెడిషనల్గా ఉన్నా వాళ్ళు ఇలా చేస్తున్నారే. మరి ఎలా తెలుసుకున్నారా వాళ్ళు ఎవరు ఏంటి అనేది? నేను వాళ్ళకు రిటర్న్ మెసేజ్ చేస్తే వాళ్ళు నన్నే బెదిరిస్తున్నారు. ఏమని? ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో, ఏం బిక్కలేరు మమ్మల్ని అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఆ టైం అందరూ ఒకనొక టైంలో నాకు మెయిన్ బాధ వేసిన టైం ఏంటంటే, మా ఆడపిల్ల అదే మా అత్త వాళ్ళు ఉంటారు కదా, మేము దూరం ఉన్నాము. అంటే నా కూతురుతో మామూలుగా మా ఆడపిల్ల పిల్లలు మా ఇంటికి వస్తారు, నా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కొన్ని రోజుల నుంచి మా ఆడపిల్ల కూతురు మా ఇంటికి రాలేదు అని, ఎందుకు పంపించట్లేదు అని నేను ఫోన్ చేసి అడిగితే, నీ వీడియోలు చూసి పంపించట్లేదు, సో నేను చూస్తే అందరూ గలీజ్గా అనుకుంటున్నారు. ఆ వర్డ్ విన్నప్పుడు నిజంగా చెప్తున్నా ఆ టైంలో చనిపోవాలనిపించింది. నేనేం చేయకపోయినా కూడా వీళ్ళు తప్పుగా అంటున్నారు. ఒకనొక టైంలో మనకు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఒకనొక టైంలో వీక్ మూమెంట్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు గుచ్చినట్టు మాట్లాడినారు. అంటే ఎట్లా అనిపించింది అంటే, అయ్యో ఈ అమ్మాయితో మాట్లాడితే ఇది పెద్ద గలీజ్ది అన్నట్టు. నేనేంటో నాకు తెలుసు, కానీ వాళ్ళు అనే మాటలకు నిజంగా చెప్తున్నా వాళ్ళకి నేనేంటో తెలుసు కూడా ఆ బ్యాడ్ కామెంట్లను బట్టి నన్ను చాలా చాలా అంటే చాలా ఇదిగా చూశారు. అదొక్కటి నేను చాలా ఇబ్బంది పడినా. సో దాని గురించి వీడియోలు తీసా. చాలామందికి ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకేం పని పాటలేదా అని చెప్పి తిట్టి వీడియోలు తీసా. అసలు నేను తిట్టడం అంటే అక్కడే లైవ్లోనే వర్డ్స్ యూజ్ చేసి మరీ తిట్టాను నేను వీడియో. అయినా కూడా జనాలు మారరు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ అనేది దట్టిగానే ఉంటుంది. సో అలాగే పెడతారని అర్థమైపోయింది. నేను ఫర్ డే ఒక 100 to 200 బ్లాక్ చేస్తుంటా అకౌంట్లని, బ్యాడ్ కామెంట్లు వచ్చినట్టు. ఫర్ డే 100 to 200. ఓకే, రోజుకు ఖచ్చితంగా బ్లాక్. ఈ పాడికి ఒక 6,000-7,000 బ్లాక్ లిస్టులు ఉంటాయి నా దాంట్లో ఈజీగా, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మేబీ. మెయిన్ బ్యాడ్ కామెంట్లు అనిపిస్తుంది ఒక్కో టైంలో. మనం ఎలా ఉన్నా అనుకునే వాళ్ళు ఉంటారబ్బా ఖచ్చితంగా. మంచి చెడు రెండు ఉంటాయి, రెండు తీసుకోవాలి. రెండు తీసుకుంటేనే సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. సో అది మైండ్లో ఫిక్స్ అయినా ఇంకా నేను మా వాళ్ళు ఎవరితో కూడా
ఇంకా దీని గురించి డిస్కషన్ పెట్టుకోవాలి మాట్లాడాలని అనుకోలేదు. సో ఈరోజు వాళ్ళు నేను చెడ్డ అనుకున్నా రాలేదు, రేపొద్దున నేను ఎదిగిన తర్వాత వాళ్ళే నా దగ్గరకు వస్తారు, వాళ్ళే మా పిల్లనే వస్తారు, కుక్కలాగా వెంట పడతారు. చాలా డార్క్ స్టోరీస్ ఉన్నాయి ఈ లైఫ్లో, మొత్తం డార్కే ఉందంటారేమో. పగలు రాత్రి ఉన్నట్టు లైఫ్లో అన్నీ ఉంటాయి, కష్టాలు బాధలు చెప్పుకుంటే ఎవరు తీర్చరు, కాబట్టి చెప్పుకోమంతే. బాధలు నవ్వుకుంటా ఉంది కదా, దీనికి ఏం బాధలు ఉన్నాయిలే, పైకి బాగా 24 గంటలు సోకులు చేసుకొని తిరుగుతుంటుంది అనుకుంటారు, కానీ బికాస్ సోకులు అంటే నాకు ఇష్టం అంతే. ఐఎమ్ సోకులాడు స్వప్న సుందరి. ప్రతి ఆడపిల్లకి కొంతమంది ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక వల్గర్గా బిహేవ్ చేయడం అలా ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఆడపిల్లకి. మీకు అలా వర్స్ట్ సిచ్యువేషన్ వరస్ట్ అంటే పర్సన్ ఎలాగో చెప్పరు, పర్సన్ పేరొద్దు, మా వాళ్ళలోనే ఎలా అంటే ఇంకా ఎంత నమ్ముతామో వాళ్ళని, మన అంటే రిలేషన్షిప్ అన్ననో బాబాయో పెదనానో మామనో ఇలా ఉంటారు, నేను వరుస కూడా అయింటాను. అలాంటి వాళ్ళు కూడా నన్ను అది చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది, వద్దు ఆ టాపిక్. తెలియాలి అంటే అందరికీ తెలియాలి కదా. ఎలా నాకు తెలిసినంత వరకు ఒకటి చెప్తానబ్బా, ఇప్పుడు కన్న తండ్రైనా తోడుబుట్టినోడైనా మొగుడే, ఎవరిని నమ్మకూడదు. పగలంతా ఒక ఎత్తుంటే రాత్రి ఒక ఎత్తుంటారు, కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండాలి. వాళ్ళు మన తండ్రే కదా, మన అన్ననే కదా అని మనం అనుకుంటాం, కానీ నేను మా ఇంట్లో మామూలుగా చెప్పట్లేదు, అంటే చుట్టాలలో కానీ మన బాబాయి అన్న పెదనాన్న కొడుకులు అక్కడ ఇట్లా అంటారు కదా. సో ఎవరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక తల్లి కడుపున పుట్టలేదు కదా, నేను కనలేదు కదా అనే మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి ఈ విషయంలో చెప్పడానికే నాకే సిగ్గేస్తుంది, చాలా క్రూరంగా ఉన్నారు. అలాగని అబ్బాయిలందరినీ తప్పుపడడానికి లేదు, అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, వాయి వరుసలు లేకుండా. కాదు, ఇప్పుడు ఎందుకు మీరు దాస్తున్నారు ఆ సిచ్యువేషన్ చెప్పడానికి? అంటే ఆ పర్సన్కి భయపడుతున్నారా లేకపోతే ఏంటి? ఇప్పుడు నేను పర్సన్ పేరు బయట పెట్టి తన గురించి చెడ్డగా చేసి చెప్పి తన విలువ తీసేస్తే నాకు ఒరిగేదేం లేదు. సో ఎందుకు జరిగిపోయినది మళ్ళీ తిరిగి రాదు, ఆ సిచ్యువేషన్ గురించి తలుచుకుంటూ బాధపడితే నాకేం రాదు. సో అదొక బ్యాడ్ డే, అంతటిని దాన్ని చంపేయాలి, దాన్ని మైండ్లో పెట్టుకొని మనం డిస్టర్బ్ అవ్వకూడదు, ఇంకోసారి అది రిపీట్ అవ్వకుండా బతకాలి మనం. అది నేను నమ్మే ఫిలాసఫీ. ఇప్పుడు ఓకేనా, జాగ్రత్త పడుతున్నారా అలాంటి వాళ్ళ నుంచి? పక్కా, ఇంకా అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకు ఎవరు ఎలాంటి. నమ్మకం పోయింది మెయిన్, నాకు మనుషులు అంటే నమ్మకం పోయింది ఆ ఇన్స్టెంట్లో, ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు హాస్పిటల్లోనే పడుకుంటారని చెప్పారు కదా, లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక హాస్పిటల్లో ఉన్న లేడీ డాక్టర్ని ఇలా రేప్ చేసి చంపేశారు. భయమే లేదా ఇంకా మీరు హాస్పిటల్లోనే అలా ఉండడానికి? సెక్యూరిటీ ఉంటుంది, కానీ మనకు రాసి పెట్టుంటే మనం ఎంత ఏమంటే సెక్యూరిటీని పెట్టుకొని మనం అందరికి లోపల దాచిపెట్టుకున్నా కూడా మనకు జరగాల్సింది జరుగుతుంది, దాన్ని మనం ఎటు ఆపలేం. మనం ఉండాల్సింది మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనల్ని మనం డిఫెండ్ చేసుకునేటట్టు మనకు ఉండాలి. నాకు కరాటే వచ్చు, ఈ కళ నేను పోలీస్ ట్రైన్ చేసా, జిమ్కి వెళ్తా. సో నన్ను నేను కాపాడుకోగలను, ఆ నమ్మకం నాకు ఉంది. శివంగినే. ఇన్ని డార్క్ ఫేసెస్ చూసి వచ్చారు కదా, అంటే జనరల్గా ఒకటి ఉంటుంది కదా, అబ్బాయిలకి ఏదైనా బాధ వస్తే తాగితే మర్చిపోవచ్చు, పడుకొని నిద్రపోవచ్చు, ఎలా ఉంటాయి. అలా మీకు ఎప్పుడన్నా మందు తాగాలనిపించి లేకపోతే పబ్కి వెళ్ళి ఆ మూడ్ నుంచి బయటకు రావాలి అలాంటి థాట్స్ ఏం రాలేదా, చేయలేదా? అంటే నాకు ఒక నమ్మకం అనమాట, అంటే నేను పల్లెటూరులో వెలిగిన కదా, అబ్బాయిలు మందు తాగాలి, అమ్మాయిలు మందాగిన అబ్బాయిలను కొట్టాలి. ఇదేంటి అంటే అమ్మాయిలు మందు తాగకూడదు, తాగిన వాళ్ళని కొట్టొచ్చు, అబ్బాయిలు మందు కొట్టొచ్చు, ఇది నా ఫీలింగ్. కానీ మీకు ఇప్పుడు మీ హస్బెండ్ దగ్గర లేరు కదా, ఎవరిని కొడతారు? కొట్టడానికి ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆయన లేరు కదా, ఎవరొకరు మీ సిచ్యువేషన్ని ఏదో అర్థం చేసుకున్నట్టు వచ్చి లైఫ్ ఇస్తాను, ప్రతోడు రోజుకొకడు లైఫ్ ఇస్తా అంటాడు, నాకు రోజుకొకడు లైఫ్ ఇస్తా అంటాడు. ఎన్ని రోజులు ఇస్తాడు? ఒక 3 రోజులు 4 రోజులు, ఒక నెల 2 నెలలు, తర్వాత వానికి పోతుంది, నాకు పోతుంది, తర్వాత కట్. ఇవన్నీ అవసరం లేదు, ఎవడు లైఫ్ లాంగ్ లవ్ చూపిలేడు.